అసలు 1000 మంది వాలంటీర్లు అంటేనే ఎంత ఇనిషియేటివ్తో వస్తున్నారనేది క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. ప్లస్ హైజీనిక్ ఫుడ్. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా వైజ్గా ఉంటున్నారు. మీరు అర్థమైందా? చాలా అంటే చాలా మైన్యూట్ డీటెయిలింగ్కి వెళ్తున్నారు, మైన్యూట్గా ఆలోచిస్తున్నారు. ఎన్ఆర్ఐస్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దెబ్బలు కూడా అలా ఉన్నాయి కదండి. ఏది నమ్ముతాం ఏది నమ్మాలని తెలియనప్పుడు నిజంగా ఒక మనిషి మీద నమ్మకం ఉన్నా ఇలాంటి క్రాస్ చెక్లు అనేవి అనివార్యం అయిపోతున్నాయి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇందులో ఇంకొక విషయం అండి, అంటే ఈ సూపర్ స్టార్స్ అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. నాకు రేణుదేశాయ్ గారు పర్సనల్గా తెలుసు. ఆవిడ ఈ పెట్స్ గురించి, మూగజీవాల గురించి ఆవిడతోటి నేను ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడేటప్పుడు ఆవిడ కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. ఏం కాల్స్ అంటే కాల్స్ ఒకళ్ళు ఫోన్ చేసి, మేడం ఇక్కడ ఒక పిల్లి రోడ్ క్రాస్ చేస్తుంది, ఒక బైక్ అడుగుచ్చి గుద్ది వెళ్ళిపోయాడు, సో అని చెప్పి వాడు ఇమ్మీడియట్గా లైవ్ లోపల చూపెట్టి దీనికి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకెళ్తున్నా ఉండండి. ఇవిడ ఎంత అండి అని ఒక 3000 అవుతుంది, ఒక 3000 ఆవిడ కొట్టేశారు. అండ్ తర్వాత ఆవిడ ఇప్పుడు ఆద్య ఫౌండేషన్ అని చెప్పి ఆవిడ ఒక దాదాపు ఒక 1.5-2 acres అనుకుంటా, మేబీ నాకు అంత ల్యాండ్ ఐడియా లేదు, దాని లోపల ఎక్స్క్లూజివ్గా పెట్స్ గురించి. అంటే ఇదంతా మానవీయ కోణమే, అంటే కేవలం మనుషులకి చేయటము అది ఓకే, అండ్ మూగజీవాలకి కూడా వాళ్ళ పరిరక్షణ విధానంలో లైక్ అమలా గారు బ్లూ క్రాస్ ఎలా చేశారో ఇన్ ద సేమ్ వే అన్నమాట.